రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల నిరసన కంటిన్యూ అవుతోంది. ఎక్కడా తగ్గేదేలే అంటూ సర్కార్ తీరుపై సీరియస్ అవుతున్నారు. అటు డిఎస్సి వాయిదాతో పాటు గ్రూప్ 2ను రద్దు చేసి పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగులు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాము రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే సీఎం రేవంత్ ఇలా మాట్లాడడం సరికాదన్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాదు రాత్రి నుంచి నిరసన కొనసాగిస్తున్న గ్రూప్ ఎగ్జామ్స్ అభ్యర్థులను ఉదయం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల నిరసన కంటిన్యూ అవుతోంది. ఎక్కడా తగ్గేదేలే అంటూ సర్కార్ తీరుపై సీరియస్ అవుతున్నారు. అటు డిఎస్సి వాయిదాతో పాటు గ్రూప్ 2ను రద్దు చేసి పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగులు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు పడుతున్నారు. తాము రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే సీఎం రేవంత్ ఇలా మాట్లాడడం సరికాదన్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాదు రాత్రి నుంచి నిరసన కొనసాగిస్తున్న గ్రూప్ ఎగ్జామ్స్ అభ్యర్థులను ఉదయం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అశోక్ సార్ మనకి జూమ్ లో అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి సార్, గ్రూప్ 2 వాయిదా వేయాలంటున్నారు, అలాగే గ్రూప్ 3 పోస్టులు పెంచాలంటున్నారు. అసలు ప్రభుత్వం స్పందిస్తుందా? మీరేమంటారు? మేడం, ఇది మన గవర్నమెంట్ ని అధికారంలో తీసుకొచ్చిన ఉద్యమమే గ్రూప్ 2-3 ఉద్యమం. కానీ వాళ్ళ ప్రభుత్వం గ్రూప్ 2-3 విద్యార్థుల పైన తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తా ఉంది. వాళ్ళ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా గ్రూప్ 2-3 పోస్టులు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ వాళ్ళ గ్రూప్ 2-3 పోస్టులు పెంచకుండా, వాళ్ళకి టైం ఇవ్వకుండా, వాళ్ళ గందరగోళం చేస్తూ ఇయర్ క్యాలెండర్ పేరుతో నాటకాలు ఆడుతోంది. రేవంత్ రెడ్డి కూడా అవగాహన లేకుండా, పోటీ పరీక్షల పైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన పక్కనే ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ బల్మూరు వెంకట్ కావచ్చు, రియాజ్ కావచ్చు, చెనగాని దయాకర్ కావచ్చు, మరో వ్యక్తి కావచ్చు, ఈ నలుగురు ముఖ్యమంత్రిని పక్కదోర పట్టిస్తున్నారు. వాళ్ళు చెప్పింది విని ఆయన ఒక రాజకీయ నాయకుడు లాగానే మాట్లాడుతుండు, గాని ముఖ్యమంత్రి అనే అంశం మర్చిపోయి మాట్లాడుతుండ ఆయన. మరోవైపు మీ మీద కూడా నిన్న సీఎం వ్యాఖ్యలు చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అదే మేడం, ఏమంటున్నంటే ఒక కోచింగ్ సెంటర్ వ్యక్తికి 2 నెలలకు 100 కోట్ల రూపాయలు వస్తాయట. మరి ఆయన చదువుకున్నాడా, చదువుకోలేదా? మరి ఆయన పోటీ పరీక్ష మీద అవగాహన ఉందా? మరి కోచింగ్ సెంటర్లు 100 కోట్ల రూపాయలు వస్తే ఎమ్మెల్యే అనే వాళ్ళు ఊరుకుంటారా? ఆ ఎమ్మెల్యేలు అనే వాళ్ళు ఇష్టారాజ్యాంగం. మేడం చెప్పండి. ఇప్పుడు కోచింగ్ సెంటర్లకు 100 కోట్ల రూపాయలు వస్తే ఎమ్మెల్యే కోచింగ్ సెంటర్లు పెట్టుకుంటారు కదా. కాబట్టి ఇక్కడ కోచింగ్ సెంటర్లు అనే ప్రస్తావన కూడా అవసరం లేదు. విద్యార్థులనేమో రాజకీయ ప్రలోభాలు చేస్తున్నారని చెప్తున్నారు, కానీ ఇక్కడ రాజకీయ ప్రలాభాలు లేదు, కోచింగ్ సెంటర్ల ప్రలాభాలు లేదు. విద్యార్థులలో ప్రధానమైన డిమాండ్ వినపడుతుంది స్వచ్ఛందంగా. మరి రాతరా విద్యార్థి సంఘాల, వివిధ సంఘాల నాయకులు వస్తే కూడా ఏం అవసరం లేదు, మేమే నిక్కచ్చిగా కొట్లాడతామని చెప్పేసి 5,000 మంది ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ లో కూర్చొని వాళ్ళంతా రాత్రి మొత్తం, తెల్లవార్లు మొత్తం ధర్నా చేశారండి. ఇంతకంటే ఇంకా సజీవ సాక్ష్యం ఏం కావాలా? ఇది మొద్దు ప్రభుత్వమా, సోయలేని ప్రభుత్వమా? చదువుకోలేని వ్యక్తులు ఇలా ముఖ్యమంత్రులేరు. ఆయన అవగాహన రహితంగా మాట్లాడుతున్నాడు. అందుకే నేను ఈ ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి యోగ్యత లేదు. ఆయన రెగ్యులర్ గా చదివిన ఇంటర్మీడియట్ వరకే,
డిగ్రీలో కూడా ఏదో సర్టిఫికేట్ పాస్ కోసమే చదివిండు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక్కొక్క వ్యక్తులను ఏ విధంగా డబ్బులు వసూలు చేయాలా, ఎవరిని ఎట్లా బ్లాక్ మెయిల్ చేయడంలో వీళ్ళు నిష్ణాతులండి. వీళ్ళ పరిపాలన మీద అవగాహన లేదు. అంటే మైకు పట్టుకొని ఒక లయబద్ధంగా మాట్లాడడం, ఏటి వ్యక్తిని తిట్టడంలో ఈయన పిహెచ్డీ చేశాడు. అంతే తప్ప రాష్ట్ర పరిపాలన పైన గాని విద్యా వ్యవస్థ పైన గాని ఎలాంటి అవగాహన లేదు. మరి కోచింగ్ సెంటర్లకు 100 కోట్ల రూపాయలు వస్తున్నాయి. మరి ఇంటర్మీడియట్లలో కార్పొరేట్ వ్యవస్థలో, స్కూళ్లలో కార్పొరేట్ వ్యవస్థలో ఎన్ని కోట్ల రూపాయలు వస్తుందని చెప్పండి. మరి వాళ్ళ మీద ఎందుకు రైడింగ్ చేపియాడు? రాష్ట్రంలో ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ ఎందుకు తీసుకురాడు? వాళ్ళ గ్రూప్ 2, 3 పిల్లలు అయితే గోస తీస్తున్నారు. అసలు రాష్ట్రంలో ప్రధానమైన ఉద్యమం ఏ ఉద్యమం అంటే గ్రూప్ 2, 3 విద్యార్థులే. ఎందుకంటే గ్రూప్ 2 వాళ్ళు 5,50,000 మంది అప్లై చేసుకున్నారు. గ్రూప్ 3 వాళ్ళు 7 లక్షల మంది ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చినాక కంపల్సరీ పోస్టులు పెంచుతామన్నాడు అశోక్ సార్. మొదటి నిరాహార దీక్షలో కూడా నేను డిమాండ్ చేసింది ఏంటంటే గ్రూప్ 2లో 2,000 పోస్టులు పెంచాలా, గ్రూప్ 3లో 3,000 పోస్టులు పెంచాలా, 2 ఎగ్జామ్ 15 రోజుల గ్యాప్ తో నిర్వహించాలని నేను మొదటి నుంచి కొట్లాడుతున్నా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఒక వినతి పత్రం ఇచ్చిన నేను. గ్రూప్ 2, 3 అనేవి సేమ్ సిలబస్, ఎక్కడ సిలబస్ లో కూడా ఎక్కడ కూడా తేడా ఉండదు. ఈ రెండింటిని ఒకే 15 రోజుల గ్యాప్ తో నిర్వహించండి. గ్రూప్ 1 సిలబస్ వేరు, గ్రూప్ 1 ఫిలిమ్స్ కి మెయిన్స్ కి 6 months టైం ఉండాలా. గ్రూప్ 2ని 3ని గ్రూప్ 1 తో లింక్ చేయొద్దని క్లారిటీగా వినతి పత్రంలో క్లారిటీగా చెప్పాను. బల్మూరు వెంకట కూడా చెప్పిన. మరి ఆయన చదివింది సగం చదువు శంకర్ దాదా ఎంబీబీఎస్ లాగా ఆయన ఉండి నేను చెప్పిన మాటలు వక్రీకరించి అశోక్ సారే డేట్లు ఇచ్చారని చెప్పేసి నా మీద బురద జల్లే ఒక ప్రయత్నం కూడా చేసిండు బల్మూరు వెంకట్. అంటే ఈడ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే సీఎం చుట్టూ చేయనటువంటి కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేదు, ముఖ్యమంత్రికి అంతకంటే అవగాహన లేదు. నేను ఎంత ఘోరం అండి, మోతిల్లాల్ అనే వ్యక్తి అసలు ఎగ్జామ్ కి అప్లై చేయలేదు. ఆయన ఏం ఎగ్జామ్ రాసలేడని చెప్పిండు. నేను ఒక లెక్చరర్ని, ఒక ఫ్యాకల్టీని, ఫ్యాకల్టీ పోటీ పరీక్షలు రాసుకుంటా కూర్చుంటాడా? పోటీ పరీక్ష ప్రిపేర్ పాఠం చెప్తాడా? అంటే ఒక పాఠం చెప్పే వాళ్ళకి పరీక్ష రాసే వాళ్ళకు ఉన్న తేడా కూడా తెలియని ఒక ముఖ్యమంత్రి ఎవరంటే ఈయన రేవంత్ రెడ్డి కూర్చున్నాడు. అంటే వాళ్ళ బక్క ఆమ నిరాదీక్ష చేయకూడదా? నిరుద్యోగుల తరపున చేయకూడదా? అంటే నిరుద్యోగులు రైతు నాయకులు అనే వాళ్ళు ఇంటికాడ పోయి వ్యవసాయం చేసి రైతు నాయకులు అవుతారా? రైతు సమస్యలపైన అవగాహన కొట్లాడతారా? నిజంగా రైతే వచ్చి ఈడ ఉద్యమం చేయాలంటే రైతు పొలం దున్నడం తప్ప ఉద్యమాల మాటలే తెలియదు. అంటే ఇక్కడ నేను పోటీ పరీక్షల పైన అవగాహన కలిగిన వ్యక్తి, ఒక జర్నలిస్టుగా నేను పనిచేసినటువంటి సబ్జెక్టు కూడా ఎడ్యుకేషన్ డెస్క్ అనే దానికి ఇన్ఛార్జ్ గా పనిచేసిన. అందుకే ప్రతి నోటిఫికేషన్ల పైన ప్రతి సబ్జెక్టు పైన అవగాహన గల వ్యక్తి. పైగా నేను గ్రూప్ 2లో దాదాపుగా తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఉద్యమ చరిత్ర సార్ అశోక్ సార్ మ్యూట్. ఓకే చెప్పండి మేడం. మ్యూట్ లోకి వెళ్ళింది. రైట్ సార్, ఓకే చెప్పండి. అయితే ఒకవైపు నిరుద్యోగులు ఇంత పెద్ద ఎత్తున నిరసన చేస్తుంటే ప్రభుత్వం ఏమో తగ్గేదలే అన్నట్టు వ్యవహరిస్తోంది కదా, మరి ముందు ముందు మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఈ ముఖ్యమంత్రికి సోయి రాకపోతే, ఈ ప్రభుత్వానికి గనక సోయి రాకపోతే ఢిల్లీలో ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా రైతు చట్టాలు చేసిన, మూకుమ్మడిగా ఉద్యమం చేసి ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టి చేసిన చట్టాలు వెనక తెచ్చుకున్నారో, ఇలా రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు గనక సీరియస్ గా తీసుకుంటే హైదరాబాద్ ముట్టడి చేస్తే చివరికి సీఎం పదవి పోవడం ఖాయము. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒకటే సవాల్ చేస్తా ఉన్నా, నువ్వు నిరుద్యోగులతో గోక్కోకు, నిరుద్యోగులతో కొట్లాట పెట్టుకోకు. నిరుద్యోగులతో కొట్లాట పెట్టుకున్నటువంటి కేసీఆర్ ఇంటికాడ పండుకున్నాడు ఇప్పుడు. కానీ నువ్వు కూడా ఇంటికాడ ఉండాలనుకుంటే, నువ్వు ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి దిగిపోవాలనుకుంటే నిరుద్యోగులు పెట్టుకో. ఎంత రాత్రండి వాళ్ళు. నిన్న సాయంత్రం 7 గంటల నుంచి పొద్దుగాల 7 గంటల వరకు కూడా వాళ్ళ ధర్నా కొనసాగుతుందంటే వాళ్ళల్లో ఎంత ఆవేశం ఉందో, ఎంత ఆవేదన ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కంపల్సరీగా గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచాలా, వాళ్ళు కోరిన విధంగా టైం ఇవ్వాలా అనే డిమాండ్ అశోక్ సార్కి వెళ్ళి ప్రధానంగా వినిపిస్తా ఉన్నది. దీంతో పాటు రాష్ట్రంలో ఈ రాష్ట్రం వచ్చినాక గురుకుల వాళ్ళని రోడ్డును పడేసిరు, జియో నెంబర్ 46 బాధితులను రోడ్డు పడేసిరు, డిఎస్సి వాళ్ళని రోడ్లు పడేస్తున్నారు. వాళ్ళు టైం అంటే వాళ్ళ టైం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అన్నిటికంటే ప్రధానమైన డిమాండ్ రాష్ట్రంలో వినపడేది ఏంటంటే గ్రూప్ 2, 3 విద్యార్థులే ప్రధానంగా ఉద్యమాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఉద్యమాలను తెలుసుకోవాలంటే ఒక స్పెషల్ టీంను పంపండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పంపండి, లేదా ఆర్టీసీ క్రాస్ లో చదివే విద్యార్థులని, ఉస్మాన్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులని ఒక 50 మందిని పిలిపించుకొని ముఖ్యమంత్రి సపరేట్ గా మాట్లాడు, వాళ్ళ వాయిస్ తీసుకోండి. లేదా ఇంటెలిజెన్స్ ఒక అధికారులను పంపండి, ఒక్కొక్క వ్యక్తికి వెళ్ళి 20 మంది పబ్లిక్ టాక్ తీసుకోండి. వాళ్ళు ఏం కోరుతున్నో తెలుసుకున్న తర్వాత మీరు డిసిజన్ తీసుకోండి
అలాంటి ఎలాంటి సోయి లేకుండా, మీకు పరిపాలన అనుభవం లేకుండా మోతిలాల్ అప్లై చేయలేదు, అశోక్ సార్కి 100 కోట్లు వస్తున్నాయి అంటే ఒక కోచింగ్ సెంటర్ 100 కోట్లు వచ్చే స్థితి తెలంగాణలో ఉందండి. అలాంటి 100 కోట్లు సంపాదించే ఇన్స్టిట్యూట్లు సివిల్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే యాజ్ ఎ ముఖ్యమంత్రి కదా, నీకు అధికారం ఉంది కదా, నా మీద సిబిసిఐడితో ఎంక్వైరీ చేయించు, ఇన్స్టిట్యూట్లు అన్నింటిపైన సిబిసిఐడితో ఎంక్వైరీ చేయించు. ప్రైవేట్ ఇవాళ స్కూల్స్, ఒక కాన్వెంట్ ఎల్కేజీ వాడికి 60,000 రూపాయలు వసూలు చేస్తున్నారు, ఒక ఇంటర్మీడియట్ వారికి 4 లక్షల 5 లక్షల రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారు. మన ఇక్కడ అధికారం ఉంది కదా, వాటిపైన ఎందుకు నువ్వు ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ తీసుకురావు? యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు ఉద్యోగాలు ఎందుకు నింపరు? వీసీ పోస్టులు ఎందుకు నింపరు? ఇవన్నీ ఏమి నింపకుండా స్కూల్ ఎడ్యుకేషన్ ఇవాళ బస్సులలో మహిళలకి ఫ్రీగా మీరు ఛార్జ్ లేకుండా ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. ఒక్క మహిళ కూడా మాకు ఫ్రీ ఇవ్వండి అని అడిగిన వాళ్ళు ఒక్కరనే ఉన్నారంటే ఒక్కరు కూడా లేరు. నేను మహిళలకు అయ్యే నెలవారీగా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. సంవత్సరానికి 12 ముళ్ళ 36 3,600 కోట్లు. ఆ 3,600 కోట్లు ఖర్చు పెట్టి ప్రాథమిక పాఠశాలను బాగు చేయి. ప్రతి గవర్నమెంట్ స్కూల్ కు 1 కోటి రూపాయలు ఇస్తే ఆ స్కూల్ బాగుపడతాయి. ఒక రోజు కేరళలో ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల చదివే వారి సంఖ్య 17% పడిపోయింది. 17% ఎందుకు పడిపోయిందని అచ్యుతానందన్ సీఎం మొత్తంగా 55,000 మంది టీచర్లను తొలగించిన వాళ్ళందరినీ పిలిపించుకొని అసలు ఎందుకు ఈ వ్యవస్థ గల కారణం, నేనేం చేయాలా మీరేం చేస్తారు చెప్పమంటే మేము గంట సేపు ఎక్కువ పాడని చెప్తాం, మీరు మా స్కూళ్ళని డెవలప్ చేయమని చెప్పేస్తే అచ్యుతానందను ఒక్కొక్క స్కూల్ కి 1 కోటి రూపాయలు ఇస్తే ఇవాళ కేరళ త్రివేంద్రంలో 3,000 మందికి పైన స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలు 20 పాఠశాలలు ఉన్నాయి. ఇవాళ కేరళలో 93% మంది ప్రభుత్వ పాఠశాల చదువుకుంటారండి. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తికి చిత్తశుద్ధి ఉంటే, ఒక పరిపాలకుడు చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఈ రేవంత్ రెడ్డికి ఆగమాగం మాట్లాడము, ఇష్టానుసారిగా ప్రతిపక్షాల మీద వరలడము, నాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఇష్టానుసారిగా తీట మాటలు తెలంగాణ భాష చెప్పాలంటే తీట మాటలు. ఈ రేవంత్ రెడ్డికి వచ్చిన మాటలు ఏంటంటే తీట మాటలు లేదంటారా? నిరుద్యోగులపై చిత్తశుద్ధి లేదండి ఆయనకి ఏమైనా రియల్ ఎస్టేట్ పైన చిత్తశుద్ధి. ఇలా రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు ఇంకోటి నిర్మించాలా, దాని ద్వారా 100 కోట్లు ఎట్ట సంపాదించాలా, కాంట్రాక్ట్లకి వెళ్ళి ఎట్ట డబ్బులు తీసుకోవాలా, దానిపైన చిత్తశుద్ధి ఉంది. వాళ్ళ రైతులకు 30,000 కోట్లు పెట్టి రైతు రుణమాఫీ చేస్తామన్నావు, అది నీకు చిత్తశుద్ధి ఉంది. మరి 30,000 కోట్లు పెట్టి రైతులకు న్యాయం చేస్తున్నప్పుడు 3,000 కోట్లు పెట్టి నిరుద్యోగులు ఎందుకు పట్టించుకో? ఇలా రైతులు 30 లక్షల మంది ఉంటే నిరుద్యోగులు కూడా ప్రతి కుటుంబంకి వెళ్ళి 30 లక్షల మంది. మరి వాళ్ళ కోసం 3,000 కోట్లు ఎందుకు కేటాయించావు? 400 పోస్టులు ఎందుకు పెంచలేవు? 400 పోస్టులు పెంచలేని నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఏ విధంగా నమ్మాలా? నువ్వు డిసెంబర్ 9లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినావు. ఇవాళ విద్యార్థులకు పథకం పెట్టి 10th క్లాస్ చదువుకున్నాడు 10,000 ఇస్తా, ఇంటర్మీడియట్ చదువుకున్నాడికి 20,000 ఇస్తా, డిగ్రీ కంప్లీట్ చేసిన వాడికి 25,000 రూపాయలు ఇస్తాను లెక్కలు చెప్పినావు. ఏడిపోయిన దొంగ లెక్కలు. కాబట్టి ఈ నిరుద్యోగులను మోసం చేసే ప్రభుత్వము ఇది, ఆ నిరుద్యోగులు అడ్డంగా గొంతు కోసే ప్రభుత్వము. కాబట్టి తక్షణమే రాత్రి నుంచి వాళ్ళు అన్నపానీయాలు బంద్ చేసి 12 గంటలుగా ఆర్టీసీ క్రాస్ లో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తారు. తక్షణమే ఈ రోజే 2 ఐఏఎస్ ఆఫీసర్లు పంపండి, వాళ్ళతో చర్చలు జరపండి. అవసరమైతే నీకు టైం లేదా? ఇక్కడ రాహుల్ గాంధీకి దేశ ప్రధాని అయ్యే పొజిషన్ లో ఉన్న రాహుల్ గాంధీకి ఆర్టీసీ క్రాస్ రోడ్డానికి టైం ఉంటది. నువ్వేళ ఈ అబ్దుల్లా పార్లమెంట్ లో కాంగ్రెస్ నాయకులతో మీటింగ్ పెట్టుకున్నావు. అదే మీటింగ్ ఏదో ఆర్టీసీ క్రాస్ లో పెట్టరాదు, నిరుద్యోగులతో పెట్టరాదు, వాళ్ళ సమస్య ఏందో తెలుసుకోరాదు? ఆ సోయి లేదు. ఎందుకంటే ఈయన పరిపాలన దక్షుడు కాదు, ఈయన చదువుకున్న ముఖ్యమంత్రి కాదు. నిరక్షరాసులైన వాళ్ళు కొంత ఆలోచన చేస్తారు. ఈయన మిడిమిడి జ్ఞానంతో ముఖ్యమంత్రి అయ్యిండు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఫస్ట్ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఈయనకు అడ్మినిస్ట్రేషన్ రాదు, ఈయన పరిపాలన దక్షుడు కాదు, నాట్ ఎలిజిబుల్ ఫర్ ద సీఎం పోస్ట్. నీకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు, ఆ సీనియర్లు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి. నువ్వు పక్కన తప్పుకో. నువ్వు ఒక్కడే మునగాడు ఉన్నావా? రాష్ట్రంలో ఎవడు మునగాడు లేడా? నువ్వు రాజకీయ ప్రేలాపాలు చేసి డబ్బుల సంచులు పంపి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి నువ్వు ఇవాళ బజార్లో కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలకు 100 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నావు. దాని మీద సోయి నిరుద్యోగులం ఎందుకు సోయి ఉండదు? ప్రభుత్వ విద్యావ్యవస్థ ఎందుకు సోయి ఉండదు? ఇవాళ నువ్వు ఒక్కసారిగా 18,000 మందిని ప్రమోషన్లు ఇచ్చినావు. మరి ప్రమోషన్ ఇచ్చే ముందు ఆ స్కూళ్లలో వెల్త్ ఏర్పడుతుంది, అక్కడ ఒక వేరే టీచర్లను పెట్టాలన్న సోయి ఉండాలి కదా. మరి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక కార్యాచరణ ప్రకటించుకోవాలి కదా. ఈయన మార్చిలో ఇచ్చినటువంటి ఎంపీ ఎన్నికల కంటే ముందు గురుకుల వాళ్ళకి ఆల్రెడీ అపాయింట్మెంట్లు ఇచ్చారు. అపాయింట్మెంట్లు ఇచ్చేంతవరకు జాయిన్ చేసుకోలే. 4 నెలలుగా జాయిన్ చేసుకునే సోయి లేదు. కానీ ఇప్పుడు ఈయన ఎమ్మటే డిఎస్సి పెడతాడట,
ఇప్పుడే ఎగ్జామ్ పెడతాడట, ఇప్పుడే రిజల్ట్ ఇస్తాడట. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? నీ గ్రూప్ 2 మీద అవగాహన లేదు, గ్రూప్ 3 మీద అవగాహన లేదు, రాష్ట్ర నిరుద్యోగులు ఎంతమంది తెలియదు, వాళ్ళ డిమాండ్స్ ఏందో తెలియదు, వాళ్ళ దేనికోసం కష్టపడుతుందో తెలియదు, టెక్నికల్ స్కిల్ ఏందో అవగాహన లేదు. వాళ్ళ ప్రైవేట్ రంగంలో 75% నువ్వు రిజర్వేషన్ ఇస్తామని చెప్పినావు. ఇచ్చే దమ్ము ధైర్యం నీకుందా? నిరుద్యోగులు 30 లక్షల మందురు, వాళ్ళు గనక నిన్ను గనక ఎంటబడితే నీ సీఎం పోస్ట్ పోవడం ఖాయం. కానీ నిరుద్యోగులతో పెట్టుకోవద్దని ప్రధానంగా ఆయన హెచ్చరించే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నా. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అశోక్ గారు. థ్యాంక్ యూ.